ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వంటిపల్లి జయలక్ష్మి. మా వారి పేరు నరసింహారావు. మా మామయ్య గారు వంటిపల్లి రాజేశ్వరరావు. ఆయన ఒక 10 సంవత్సరాల దాకా కన్వీనర్ చేశారు. నాకొచ్చే స్వామి పరిచయం ఎప్పటి నుంచి అంటే, మా చిన్నప్పుడే మా నాన్నమ్మ గారు జంగారెడ్డిగూడెంలో స్వామివారి భజనలకి వాటికి వెళ్తూ ఉండేవారు. కాకపోతే అప్పుడు మేము చిన్న పిల్లలము. అంతగా వెళ్ళేవాళ్ళం గాదు. ఏదో ఆవిడ ఎనకమాల ఎప్పుడో ఒకసారి అలా ఎళ్ళేవాళ్ళం అంతే. తర్వాత మామయ్య గారు కన్వీనర్‌గా ఉండటం మొదలుపెట్టాక, స్వామి సేవా కార్యక్రమాల్లో పాల్గొవడము, అవి చేస్తూ ఉండేవాళ్ళం. ఏ సర్వీస్ అన్నా ఎళ్లి సర్వీస్ చేసేవాళ్ళం. గ్రామ సేవలు, మెడికల్ క్యాంపులు అన్నిట్లో పాల్గొనేవాళ్ళం. అట్లా కొన్ని రోజులు పాల్గొన్నాక, ఒక ఆవిడ బొమ్మగారని ఉండేవారు. ఆమె బాల వికాస్ చెప్పేవారు. ఆవిడ ఎళ్ళిపోతూ బాల వికాస్ మీరు చెప్పండి అని మాకప్పచెప్పారు. అలా కొన్ని సంవత్సరాలు బాల వికాస్ చేసాము. పిల్లల్ని బాల వికాస్ నేర్పించటం, ఈశ్వరాంబ డే అవి చేర్చటము, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి పెట్టడము చేసేవాళ్ళము. ఒక్కసారి మేము సర్వీస్‌కెళ్ళాం. మేమెప్పుడూ ఒంటరిగా ఎళ్ళింది లేదు. అదే ఫస్ట్ టైము పుట్టపర్తి సర్వీస్‌కెళ్ళాం. అందరితో పాటు వెళ్ళాం. వెళ్తే పార్వతి గారు ఆళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని. లక్ష్మి గారు, పార్వతి గారని ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్లారు. తీసుకెళ్తే అంతా సర్వీస్ చేసుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు టికెట్స్ లేవు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి మా టికెట్స్. మేమొచ్చి మా పెద్ద పాపని తీసుకెళ్ళా నేనప్పుడు సర్వీస్‌కి. నేనొచ్చి 3 టైమ్స్ సర్వీస్‌కెళ్ళాను. మామూలుగా లోకల్‌గా అయితే ఎప్పుడు సర్వీస్ ఉన్నా మందిరంలో ఎళ్ళేదాన్ని. అప్పుడు మాకు టికెట్స్ లేకపోయేసరికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. మేమందరం కూర్చున్నాం. చాలా రష్‌గా ఉంది ట్రైను. అప్పుడే సర్వీస్ అయిపోయి అందరూ రిటర్న్ అందరూ ఎక్కుతారు కదా! ఎవరో గొడవ పెట్టుకున్నారు మా టీమ్‌లో ఆవిడతోటి. మాకు కొంచెం భయంగా మేము ఓ పక్కన కూర్చునున్నాం. అంతలో వచ్చి ఒక ఆయనొచ్చి ఖమ్మం వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసాక ఒక ఆయనొచ్చి "మీరెందుకమ్మా ఈ సీట్స్‌లో మీరు పడుకోండి. వాళ్ళొచ్చాక లేపుతాము" అని అన్నారండి. మేము ఆరుగురము 6 సీట్లు ఇచ్చారు. మాకు 6 బెర్తులిచ్చారు. అసలు రిటర్న్ వచ్చే వరకు మమ్మల్ని ఎవరు లేపింది లేదు. మా కోసమే స్వామి ఆ సీట్లు రిజర్వేషన్ చేయించి ఉంచారు అనేది నా ప్రగాఢమైన నమ్మకం. మేము చేసిన సర్వీసు హార్ట్‌ఫుల్‌గా చేసాము. స్వామి మాకది గిఫ్ట్‌గా ఇచ్చారు అనేది మా ఉద్దేశ్యం. ఇక్కడ బాల వికాస్ అది జరిగేది. పిల్లల్ని సర్వీస్‌కి తీసుకెళ్ళాము. నాతో పాటు వాళ్ళు కూడా సర్వీస్ చేశారు పిల్లలు. ఇక్కడ కూడా అందరూ చాలా మంచిగా ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటారు మందిరంలో కూడా అందరూ. ఇటు రాధగారాళ్ళు గాని, లీలగారాళ్ళు గాని చాలా మంచిగా ఉంటారు. అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటాము. స్వామి పుట్టినరోజొచ్చిందంటే మేమే పూల సేవ చేసుకుంటాము. బయట ఆర్డర్ అది ఇవ్వడము అలా ఏమి ఉండదు. అందరూ సర్వీస్ చేసి పువ్వులే గుచ్చుకొని డెకరేషన్ అది చేస్తారు. అందరు ఆడోళ్ళందరూ హెల్ప్ చేస్తారు. నేను పుట్టపర్తి సేవకి ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. అప్పుడొచ్చి మాకు నార్త్ ఇండియన్ క్యాంటీన్‌లో సామాన్లు కడగడం ఇచ్చారండి. అది చేసాము 10 డేసు. 8 డేస్ చేసాము. 8 డేస్ అయిపోయాక మా పాపకొచ్చి ప్రశాంతి మందిరంలో వచ్చింది సర్వీస్. మళ్ళీ రెండోసారి సర్వీస్‌కెళ్ళాము. రెండోసారి ఎళ్ళినప్పుడు సేవాదల్ క్యాంటీన్‌లో వచ్చింది సర్వీస్. సేవాదల్ క్యాంటీన్‌లో చేసామండి. మా పాపలకేమో షాపింగ్ కాంప్లెక్స్‌లో మా పాపలకొచ్చింది. వాళ్ళక్కడ చేశారు. మళ్ళీ స్వామి 85 బర్త్‌డేకెళ్ళాం సార్. అప్పుడు ఇంకా అందరికీ ఫుడ్డు వడ్డించటంలో వచ్చింది సర్వీస్. సర్వీస్ అయితే చాలా చేసుకున్నాము. మళ్ళీ ఎళ్ళాలని కోరిక కూడా ఉంది. అది స్వామి ఎప్పటికి అదృష్టం ఇస్తే అప్పుడు ఎళ్ళాలని కోరిక. ప్రతి శనివారము నారాయణ సేవ జరిగేదండి ఇక్కడ. ప్రతి శనివారం ఒక కుటుంబం ఇళ్ళ దగ్గరే అన్ని ఐటెమ్స్ తయారు చేసుకొని ఎళ్లి నారాయణులందరినీ పిలిసి అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళం. కొన్ని రోజులైన తర్వాత వీళ్ళు రామచంద్రరావు గారు వాళ్ళు మీరు ఎవరైనా లేని వాళ్ళకి ప్రతి డైలీ భోజనం పెట్టండి అని చెప్పారు. ప్రతిరోజు ఒకళ్ళం రోజుకొకళ్ళం చొప్పున నారాయణుల్ని ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళం పెట్టేవాళ్ళం. గ్రామ సేవలకెళ్ళేవాళ్ళము. అక్కడ బాల వికాస్ చెప్పేవాళ్ళము పిల్లలకి. పాఠశాలలో అవి క్లీన్ చేసేవాళ్ళం సర్వీస్ చేసి.
దేవాలయాలు క్లీన్ చేసేవాళ్ళము. గ్రామ సేవలకి వెళ్ళినప్పుడల్లా అక్కడ నగర సంకీర్తన చేసి ప్రతి ఇంటికి ప్రసాదము, స్వామి ఫోటో పంచేవాళ్ళము. అట్లా చాలా గ్రామాలకి మామయ్య గారు తీసుకెళ్లేవారు. అందరూ వచ్చి సమితిలో అందరూ వెళ్ళేవాళ్ళం. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్ళి వికాస్ చెప్పేవాళ్ళు, భజన కార్యక్రమం చేసేవాళ్ళు, భజన కార్యక్రమం చేసేవాళ్ళు, ఈ సర్వీస్ చేసేవాళ్ళు పాఠశాలలో అవి సర్వీస్ చేసేవాళ్ళు పాఠశాలలో. అట్లా చేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు చేసి ఈవినింగ్ వచ్చేవాళ్ళం అండి. థియేటర్కి వెళ్ళామండి. ఇక్కడ నుంచి చాలా మందిని తీసుకెళ్ళాము. ఒక 300 మెంబర్స్ దాకా తీసుకెళ్ళాము మామయ్య గారు ఆధ్వర్యంలో. ఇంకా అందరినీ వాళ్ళకి సీట్లు అలాట్ చేయడం, వాళ్ళకి అంత పొలమని ఎక్కేస్తే సీట్లు ఇబ్బంది అయిపోయింది. వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చి అందరికీ నంబర్స్ వేసి ఒక్కొక్కరికి స్లిప్లు ఇచ్చి మీరు దీంట్లో కూర్చోండి, దీంట్లో కూర్చోండి, అందరినీ ఒక ఆర్గనైజర్గా కూర్చోబెట్టి అక్కడ కూడా పర్తి యాత్రలో కూడా అందరినీ గ్యాదర్ చేసుకోవడం, జాగ్రత్తగా తీసుకెళ్ళి కొంతమంది ఓన్లీ మామయ్య గారు భరోసాతోనే వచ్చారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. అలాంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని అందరినీ ఆర్గనైజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఈ మధ్య స్వామివారి ప్రేమ ప్రవాహిని రథం వచ్చింది. నాకు అనివార్య కారణాల వల్ల వెళ్ళడానికి అవ్వలేదండి. లేటుగా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని నేను వచ్చేసాను. మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. చాలా సంతోషం అనిపించింది. తర్వాత మొన్న స్వామివారి ప్రేమ జ్యోతి కూడా వచ్చిందండి. ఆ జ్యోతి దర్శనాలు కూడా అందరం వెళ్ళి ఆ జ్యోతుల్ని స్వామివారి దర్శనం చేసుకుని ఆ జ్యోతులు ఇళ్ళకి తెచ్చుకొని ఇంట్లో అక్కడ వెలిగించుకొని ఇళ్ళకి తెచ్చుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. స్వామివారి కృప అందరి మీద పుష్కలంగా ఉంది. ఇంకా ఇంకా ఏదో చేయాలని తపన ఉంది. కాకపోతే కొంచెం బాధ్యతల వల్ల అవడం లేదు. స్వామి అనుగ్రహిస్తే మళ్ళీ మంచిగా స్వామి సర్వీసులు వెళ్ళి చేసుకోవాలని కోరిక బలంగా ఉంది. స్వామి దయ. మామయ్య గారు వచ్చి ప్రతిసారి అందరి ఇళ్ళకి వెళ్ళి భజనకి రండి అని పిలుస్తూ ఉండేవారండి. ఈ సందర్భంలో ఆయన చాలాసార్లు బండి మీద నుంచి స్లిప్ అయ్యి పడిపోయారు. ఆయన పడిపోయినా మాకెవరికి ఇంట్లో చెప్పరు. ఇంకా ఏంటంటే మళ్ళీ బయటకు వెళ్ళనేమేమో అనే భయం ఆయనకి. ఇంకా ఎవరైనా మేము బయటకు వెళ్ళినప్పుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు మామయ్య గారు పడిపోయారు ఎలా ఉంది అని వాళ్ళు అడిగితేనే మాకు తెలుస్తుంది. ఇంటికి వచ్చి అడిగితే ఏం లేదు నేను బాగానే ఉన్నాను, నన్ను స్వామి ఎప్పుడు వదిలిపెట్టరు, నన్ను స్వామి కాపాడుతూనే ఉంటారు, నాకేం భయం లేదు. మామయ్య గారు చేసిన సర్వీస్ వల్ల మామయ్య గారిని ఆరోగ్యపరంగా స్వామి కాపాడారు. ఆయన చేసిన సర్వీస్ వల్ల మా కుటుంబాన్ని మొత్తాన్ని స్వామి ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. అన్ని విధాల ఇటు వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ స్వామి మమ్మల్ని ఎప్పుడు ఆయన కృపా కటాక్షాలు మా పైన ఎప్పుడు చూపిస్తున్నారు. అది అనేది విషయం మా ప్రగాఢ విశ్వాసం. జై సాయిరామ్.